హలో ఎవ్రీవన్. ఏపీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం ఎలాంటి పరీక్ష లేదు. పరీక్ష ఫీజు కూడా లేదు. డైరెక్ట్‌గా మెరిట్ మీదైతే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి? ఏ పోస్ట్ భర్తీ చేస్తున్నారు? వారికి సాలరీ ఎంత ఇస్తున్నారు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని ఈ రోజు నుంచి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఒకసారి ఇక్కడ గమనించండి మనకి. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్ట్ భర్తీ చేస్తున్నారో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అనే పోస్ట్ భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా కేస్ వర్కర్ అనే పోస్టులు, తర్వాత పారాలీగల్ పర్సనల్ అనేసి ఇలాంటి లాయర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. పారామెడికల్ పర్సనల్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. సైకో లేదా సోషల్ కౌన్సిలర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మల్టీపర్పస్ స్టాఫ్ అంటే ఇక్కడ మనకి కుక్ ఆ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ కావాలంటున్నారు. అంటే నైట్ గార్డ్‌గా వర్క్ చేయడం కోసం. చూడండి, మొత్తం నోటిఫికేషన్ ద్వారా 13 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఓకేనా? అన్ని పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలోనైతే భర్తీ అయితే చేస్తున్నారు. క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, వాళ్ళకి సాలరీ ఎంత ఇస్తారు? అదేవిధంగా మీరు ఏ పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలి? ఆ పోస్ట్‌కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది అనేసి మీరు ఎక్కడి నుంచి క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా డీటెయిల్‌గా మనకైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో, ఓకేనా? సో, తర్వాత మనం ఏజ్ లిమిట్ వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ యాస్ ఆన్ జూలై 1, 2024 ప్రకారం మీకు 25-42 ఇయర్స్ మధ్య మీకైతే ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది. చూడండి, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. కాబట్టి మేల్స్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఓన్లీ ఫీమేల్స్ అంటే స్త్రీలు మాత్రమైతే ఇక్కడైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ అయితే క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత మన డీటెయిల్స్ అయితే ఇంతవరకే ఇచ్చారు. సో, ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి? ఏ డేట్ లోపల పెట్టుకోవాలి? ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. సో, అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇలాంటి అప్లికేషన్ కూడా ఏం ప్రొవైడ్ అయితే చేయలేదు. జస్ట్ మీ దగ్గర సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ గాని, అదేవిధంగా మీ యొక్క ఆధార్ జిరాక్స్ గాని, మార్క్స్ మెమోస్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, స్టడీస్ సర్టిఫికేట్ 4-10th వరకు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ మీకు ఇంకా ఎక్కడైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అలాంటి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో, ఈ విధమా అంటే ఇవే మనకి ఐ మీన్ సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అంటాం వీటిని. సో, వాటి మీద మీరైతే సెల్ఫ్ డిక్లరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే అడ్రస్‌కి పోస్ట్ ద్వారానో లేదంటే డైరెక్ట్‌గా మీరే తీసుకొని వెళ్ళండి. ఫర్దర్‌గా వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏవైతే డాక్యుమెంట్ చెప్పానో ఆ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీస్, చాకిరాలమిట్ట, బరంపేట్, నర్సారావుపేట, పల్నాడు జిల్లా 52601 అనే అడ్రస్‌కి మీరు అయితే మార్చి 4 నుండి, ఓకేనా? సో, మార్చి 22వ తేదీ వరకు కూడా మీరైతే ఆఫ్‌లైన్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఇది నోటిఫికేషన్ వివరాలు. ఫర్దర్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కదా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది.